ఎంత వెల వెచ్చించి ఇంత చక్కటి చిత్రాలు చాలా బాగుంటుంది. మీ యొక్క కలెక్షన్ చాలా చక్కగా రాస్తారు. కూర్చుని చూస్తున్నప్పుడు కొంతమంది పేరు చూసి ధరించాలని రాజు అందరినీ లోకంలో ఏ రాజు వస్తాడండి లోపలికి. ఆయన లోపలికి తర్వాత పోవడం కుదురుతాం. లోపల అయ్యగారు వాయిస్ కావాలి. అప్పుడు వాయిస్ ఉండదు. విడుదల ఈ దినాలలో మళ్ళీ రక్షించబడిన ఒక ఊర్లో తిరునాళ్ళు జరుగుతుంది. క్రిస్మస్ ఒక తల్లి తండ్రి ఆనందదాయకంగా లైట్స్ ప్రిపరేషన్స్ పీపుల్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఈ పిల్లవాడు వాటన్నింటినీ చూసి చాలా సంతోషపడిపోయాడు. అనుకుంటూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తల్లిదండ్రుల యొక్క చెయ్యి విడిచిపెట్టాడు. ఆ పిల్లవాడిని చూచి, బాబు ఎవరు ఇంత రాత్రులు ఏం చేస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నా అంటే వాడు చెప్పాడు, మమ్మీ డాడీ ఎక్కడికో వెళ్ళిపోయారు, తెలియదు. దయచేసి అందరు కూర్చోండి. ఈ సమయంలో మీరందరూ కూర్చోవాలి ప్లీజ్. అలా కొంచెం రానివ్వాలి. మన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మన మధ్యలోకి వచ్చారు. వారితో పాటు ముఖ్యంగా ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని జరుపుకుంటాము. మీ అందరికీ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. మన మధ్యలో ఉన్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మనతో పాటు ఈ పండుగని చేసుకోవడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మేయర్ గారు మరియు కార్పొరేటర్స్ అందరికీ యేసుక్రీస్తు వారి మెండైన దీవెనలు మీ అమ్మటి ఎప్పుడు ఉండాలని మరి ఒకసారి ఆ దేవుని ప్రార్థిస్తూ ఆ అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరంలో పరిశుభ్రతగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు ఈ స్థలానికి ప్రభావం మందిరానికి తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి కొదనాలు. నాసుని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. కార్యక్రమం దయచేయండి. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా పట్ల వారు చూపిస్తున్నటువంటి అమితమైనటువంటి ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు తలపెట్టినటువంటి ప్రతి ఒక్క దానిలో విజయాన్ని మీరు దయచేయండి. వారి కుటుంబానికి అవసరమైనటువంటి నూతనమైనటువంటి దేవుడు నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దయచేసి ముఖ్యంగా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభావ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్యులను ముఖ్యంగా ఈ స్థలంలో మీ ప్రత్యేకమైనటువంటి దీవెనలు కోరుకుంటున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వారి కుటుంబాన్ని వారితో పాటు వచ్చినటువంటి బృందం అంతటిని దీవించున్నాయి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మాట 3 సార్లు వాడుతున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ వాక్యమే దేవుడే. నిత్యులకు తండ్రి, సమాధానకర్త,
అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడనని ఆయన ఆ వచనములో ఆయన పుడతాడు ఈ లోకంలో, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అన్న విషయాలను జ్ఞాపకపరచగలిగిన మాట. ఇలాంటి పద ప్రయోగాలను అతడు దృష్టించి శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అని వ్రాశాడు. సమీపింపరాని తేజస్సులో వసించువాడు యేసుక్రీస్తు. అమరుడు, నిత్యుడైన దేవుడు అని వ్రాస్తాడు. అధ్యాయము 16వ వచనంలో తిమోతి ఈ రీతిగా వసించుచున్నాడు. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ఆదిలో ఉన్నవాడు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు కొంతమంది భక్తులు నూతన నిబంధన గ్రంథంలో రాశారు. కొలసీ పత్రిక 2. నూతన నిబంధన గ్రంథంలోనికి మనం వెళుతున్నప్పుడు అక్కడ కొంతమంది భక్తులు, ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు ప్రభువారు ఆది సంభూతుడని, వాక్యమైన దేవుడు, ఆదియందు దేవుడు, అనంతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు. సందర్భంలో దేవుడైన యెహోవా మోషే, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక స్థలాన్ని కట్టాలి. చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల మనతో సమరూపమైన వారిగా ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు అన్న సంగతిని ఈ భక్తుడు మనందరి కొరకు ఈ 4 లైన్స్ లో దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు నివసించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అని పేరు పెట్టుకున్నాం, మంచిదే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అంటున్నాం, సరైనదే. కానీ ఆయన మన మధ్య గొప్ప చిత్రకారుల యొక్క ఆ చిత్రాలను అతడు సేకరించడం మాత్రమే కాకుండా వారిని పిలిపించుకొని ఆ ప్యాలెస్ లో, తన భవంతులో, ఆ రాజరికపు భవనంలో అన్ని చోట్ల, అన్ని స్థలాల్లో కూడా కళలు, చిత్రలేఖనం, ఆర్ట్ అంటే చాలా ఇష్టం. యోహాను సువార్తలో ఉంటున్న క్రిస్మస్ పండుగలో ఆయన దేవుని స్వరూపి, ఆది నుండి ఉన్నవాడు అని జ్ఞాపకం చేస్తాడు. ఆ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చిన దినం ఈ క్రిస్మస్ పండుగ. తన్ను తాను రిక్తునిగా జరిగింది. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించుగాక. నిమ్మతోట సౌజన్య కిరణ్ అండ్ ఫ్యామిలీ, యుఎస్ఏ నుండి సన్ ఆఫ్ నిమ్మతోట వెంకటేశ్వర్ల గారు, వారి కుటుంబం తరపున మాకు సలహాలు ఇస్తూ ముందుకు నడిపించినందుకు ప్రత్యేకంగా అయ్యగారికి